వికారాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై ఆకాశవాణి ప్రతినిధి నరేందర్ అందిస్తున్న జిల్లా నివేదిక. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పౌర సరఫరాల కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు, గ్యాస్ డీలర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి పౌరునికి వినియోగదారుల హక్కుల గురించి తెలియచేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారుల సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వినియోగదారుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా వారికి న్యాయం చేకూర్చే దిశగా అధికారులు పనిచేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్లోని మైనారిటీ పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని కళాశాలలో కామన్ డైట్ ప్లాన్ను లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలిపారు. జిల్లాలోని తాండూరు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్ వసతి గృహాన్ని తనిఖీ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితిని, వసతి గృహంలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, అదేవిధంగా వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ వసతి గృహాల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, అధైర్యపడవద్దని వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులకు వారు భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేసేందుకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మత్స్యకారులకు మత్స్య సహకార సంఘాల ప్రతినిధులతో కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన కల్పించారు. ఆసక్తి గలవారు తమ ఖాతా ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకును సంప్రదించి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందే రుణాలకు 2% వడ్డీ తక్కువగా ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య తెలిపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొడంగల్లో 23,45,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల అదనపు భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అదేవిధంగా 8,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించే దుద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి శంకుస్థాపన, హక్కింపేటలో 78,00,000 రూపాయల వ్యయంతో సమీకృత పాఠశాల, జూనియర్ కళాశాల, ఐటీఐలకు సంబంధించిన భూమికి, ప్రహరీగోడ నిర్మాణానికి 7 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల, కళాశాలతో పాటు హుస్నాబాద్ జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా తాత్కాలిక భవనంలో దుద్యాల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు హక్కింపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. గంజాయి, మద్యం రవాణా చేస్తున్నారని సమాచారంతో వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటీవల సోదాలు విస్తృతం చేశారు. ఈ మధ్యకాలంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 12 కిలోల గంజాయి ప్యాకెట్లను గమనించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గోవాకు వెళ్లే రైల్లో గోవా రాష్ట్రానికి చెందిన 95 మద్యం సీసాలను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైళ్లలో సుమారు 45 కిలోల స్వచ్ఛమైన శీలావతి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటి విలువ దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.